రైతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం వివక్ష చూపిస్తోందని నర్సాపూర్ ఎమ్మెల్యే వాకిటి సునీతా లక్ష్మారెడ్డి తీవ్రంగా ఆరోపించారు. గురువారం వెల్దుర్తి మండల కేంద్రంలో రైతులతో కలిసి ఆమె భారీ ధర్నా కార్యక్రమం చేపట్టారు. ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. 45 రోజులుగా కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు పడిగాపులు కాస్తున్నా ప్రభుత్వం అధికారులు పట్టించుకోవటం లేదన్నారు. ఇంద్రమ్మ ఇళ్ల ప్రారంభోత్సవానికి వచ్చే మంత్రులు రైతుల నష్టాలు తెలుసుకోవడానికి ఎందుకు రావటం లేదని ఎమ్మెల్యే ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఎరువులు, రైతులు విత్తనాల కోసం పండించిన పంట అమ్ముకోవడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో రైతులకు ఎలాంటి కష్టం ఉండేది కాదన్నారు. సకాలంలో ఎరువులు, విత్తనాలు అందేవని, పండించిన ధాన్యాన్ని చివరి గింజ వరకు ప్రభుత్వమే కొనుగోలు చేసేదన్నారు. ఇప్పటికైనా అధికారులు, కాంగ్రెస్ నాయకులు స్పందించి రైతులు పండించిన ధాన్యాన్ని పూర్తిగా కొనుగోలు చేయాలని, లేని పక్షంలో ఆందోళన కార్యక్రమాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఘటనా స్థలానికి తూప్రం సీఐ వెంకట్ రాజాగౌడ్, వెల్దుర్తి ఎస్ఐ రాజు, పోలీస్ సిబ్బంది ఆర్ఏ నర్సింగ్ యాదవ్ చేరుకుని బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షులు ఎం జలాల్పూర్ సర్పంచ్ రంగి కృష్ణ, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు భూపాల్ రెడ్డి, జెడ్పీటీసీ రమేష్ గౌడ్, ఆత్మ కమిటీ మాజీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ జగ్గా అశోక్ గౌడ్, మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ కృష్ణగౌడ్, వెన్నవరం శ్రీనివాస్ రెడ్డి, ఉప సర్పంచ్ శ్రవణ్ కుమార్, వార్డు సభ్యులు షాకారం శ్రీనివాస్, కుంటోల నరసింహులు పాల్గొన్నారు. మన ఎల్దుర్తి మండల హెడ్క్వార్టర్లో రైతులందరూ కూడా మరి తాము పండించినటువంటి ధాన్యాన్ని కొనుగోలు చేయండి, వర్షాలు పడి మొలకలెత్తినాయి, సెంటర్కి తీసుకొచ్చి నెలన్నర రోజులైతుంది, ఇంకా కాంట పెడతలేరు. కాంట పెట్టినటువంటి సంచులను కూడా మరి లారీలు వస్తలేవని చెప్పేసి నెపంతో తీసుకుపోతలేరు. దీనివల్ల మన వర్షం పడి మొత్తం సంచులు నానిపోయినాయి, ఒడ్లు నానిపోయినాయి, మొలకలు ఎత్తుతున్నాయి, రంగు మారుతున్నాయి. అయినా కూడా ప్రభుత్వం స్పందిస్తలేదని చెప్పేసి రోడ్ ఎక్కడం వలన వారికి సంఘీభావంగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేమందరం కూడా మరి ధర్నా చేయడం జరిగింది, రాస్తారోక చేయడం జరిగింది. అయినప్పుడు కూడా ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు ఉండలేదు. రైతులంటే కపట ప్రేమ, మర్మన ప్రేమ చూపిస్తుంది. ఆ రోజు ఎన్నికల సమయంలో మరి కేసీఆర్ గారు 2 సార్లే రైతు బంధు ఇస్తున్నాడు. 3 పంటలు వస్తాయి కదా, మేము 3 పంటలకు 15,000 చొప్పున ఇస్తామన్నారు. రైతు కూలీలకు, కౌలు రైతులకు కూడా 12,000 రూపాయలు చొప్పున ఇస్తామని చెప్పేసి అన్నారు. 2 లక్షల రూపాయలు ఏకకాలంలో మాఫీ చేస్తామన్నారు. సన్న ఓట్లు వండియండి, మీకు 500 రూపాయలు బోనస్ ఇస్తామన్నారు. మక్కలు, జొన్నలు, కందులు ఇవన్నిటి కూడా 500 రూపాయలు మరి బోనస్ ఇస్తామన్నారు. వీళ్ళు అధికారంలోకి వచ్చి దాదాపు 2.5 సంవత్సరాలు అయిపోయింది. కానీ రైతు బంధు ఎలక్షన్కి అది నామమాత్రంగా 1 ఎకరాకు 1 ఎకరా కేసి చేతులు తెలుపుకోవడం జరిగింది. రుణమాఫీ అని చెప్పేసి 2 లక్షలు, సగం మంది కనీసం 30% మంది కూడా రుణమాఫీ చేయలేదు. బోనస్ ఇస్తున్నారా అంటే ఆ బోనస్ కూడా మరి ఎత్తేయడం జరిగింది. బోనస్ ఇస్తలేరు. అదేవిధంగా పోనీ ఏమి రాకున్నా సరే మేము పండించినటువంటి ధాన్యానికి మద్దతు ధర ఇచ్చి మరి మీరు కొనుగోలు చేయండి అంటే నెల రోజులు అవుతుంది ఒక్కొక్క సెంటర్లో వడ్లు వచ్చి, కానీ ఇంతవరకు కూడా ఒడ్లు కొనుగోలు. లారీ ట్రాన్స్పోర్ట్ అని చెప్పేసి చెప్తున్నారు, మన రైస్ మిల్లర్ల దగ్గర పెంచుకుంటలేరని చెప్తున్నారు, అమ్మాలి లేరని చెప్తా ఉన్నారు. ఇవన్నీ మీకు ముందు తెలియదా అని చెప్పేసి అడుగుతా ఉన్నా. మరి ఈరోజు ఏమంటున్నారంటే వాళ్ళు ఏదో పెద్ద ప్రాజెక్టులు కట్టినట్టుగా, నీళ్ళు అందించినట్టుగా ఎక్కువ ఓట్లు వచ్చినాయి కాబట్టి కొనలేకపోతున్నాం అని చెప్పేసి అంటున్నారు. నెలన్నర రోజులై కనీసం ప్రతి గ్రామంలో 25% నుంచి 30% ఒళ్ళు కూడా పోలేదు అంటే అది మీ అసమర్థత పాలన కాదా అని చెప్పేసి అడుగుతాను. ఒక మంత్రన్న జిల్లాలోకి వచ్చి మరి మీటింగ్లు పెడుతున్నారా, రైతు సమస్య ఏంటని తెలుసుకుంటారా అని అడుగుతాను. రాష్ట్ర స్థాయిలో ముఖ్యమంత్రి కానీ అదేవిధంగా మంత్రులు కానీ ఒక్క సమావేశం అని పెట్టిందా అని అడుగుతాను. ఇక్కడికి వస్తే వాళ్ళకి సంచులు లేవు, బర్దాలు లేదు, గోడౌన్లు లేవంటున్నారు, ట్రాక్టర్లు వస్తలేవంటున్నారు, లారీలు వస్తలేవంటున్నారు. మళ్ళీ అదేవిధంగా ఒక అమ్మాలి పైసలు వాళ్ళ మీదనే పడుతున్నాయి, కార్పొరేట్ పైసలు వాళ్ళ మీదనే పడుతున్నాయి, అదేవిధంగా మన వెయిటింగ్ ఛార్జెస్ వాళ్ళ మీదనే పడుతున్నాయి. ఒక్కొక్క క్వింటాల్కి 10 కిలోలు చొప్పున మరి వసూలు చేస్తూ ఉంటే రైతు ఏ విధంగా బతుకుడని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. మరి ఈరోజు కేసీఆర్ పుణ్యాన కాళేశ్వరం నీళ్లు కొండపోచం నుంచి హల్దీవాగు రావడం వల్ల ఈ హల్దీ పరివాహిక ప్రాంతంలో ఉన్నటువంటి రైతులందరూ కూడా పుష్కలంలో పంటలు పండించుకుంటే దాన్ని తీసుకునేటువంటి పరిస్థితి ఈరోజు ప్రభుత్వం లేదని చెప్పేసి తెలియజేస్తారు. మేము నిన్న వర్షానికి రానటువంటి వడ్లను చూడడానికి రావడం జరిగింది. మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం, లారీలు వస్తాయా రాలేదా రైతులకు సంబంధం లేదు, సెంటర్కి వచ్చినటువంటి వడ్లను ఇమీడియట్గా కొనుగోలు చేయాలా, మద్దతు ధర ఇవ్వాలా, నానినటువంటి వడ్లు ఏవైతే ఉన్నాయో దాని బేషరతుగా మరి ఎటువంటి కోతలు కోయకుండా, మాయిశ్చర్ అనకుండా, మొలకలెత్తిని అనకుండా, రంగుమానే అనకుండా తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.
లారీలు వస్తలేమంటే నేను ఒక సలహా కూడా ఆర్టీఓ గారికి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఏ సెంటర్లో అయితే మరి ఈ కుప్పలు ఉన్నాయో అక్కడనే జోకండి, అక్కడనే మీ దగ్గర టార్పిలిన్ ఉన్నాయి కదా కప్పండి. రైస్ మిల్లు ఖాళీ అయినాక, గోడౌన్స్ ఖాళీ అయినాక మళ్ళీ వీటిని తీసుకుపోండి. ఇక్కడ సెంటర్లో రైతు అమ్మితే ఆయనకు ట్రక్ షీట్ ఇచ్చేసి ఇమీడియట్గా పైసలు పడేటట్టుగా చేయండి అని చెప్పేసి మేము మరి డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రభుత్వం మరి రైతు వ్యతిరేక ప్రభుత్వం, నిజంగా కూడా రైతులను కడగన్ను చూస్తున్నటువంటి ప్రభుత్వం ఇది. కేసీఆర్ గారు కడుపులో పెట్టుకుని రైతులను చూసి గట్కా వేసి ఇంట్లో వండుకుంటే మళ్ళీ ఒడ్లు కోత కోస్తందుకు పోయేటువంటి పరిస్థితి ఆ రోజు రైతులకు ఉంటే, ఈరోజు ఒడ్లు కరెంట్ ఎప్పుడు వస్తుందో తెలియదు. మరి అదేవిధంగా మనకు ఎరువులు దొరకవు, యాప్లలో దొరుకుతాయి, అక్కడిక్కడ పోయి తెచ్చుకొని కష్టపడితే ఈరోజు పండినటువంటి దాని కాబట్టి మేము డిమాండ్ చేస్తాను. ఖచ్చితంగా బేషరతుగా రైతులని పండించినటువంటి ప్రతి ధాన్యం గింజ కొనాలని, లేని పక్షంలో రైతుల పక్షాన మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ ముందుకు వస్తుందని చెప్పేసి కూడా తెలియజేస్తాను. ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎక్కడ పోయిందని చెప్పేసి అడుగుతా ఉన్నారు. పైన అధికారంలో ఉంది అని చెప్పేసి చలామణి చేస్తూ రౌడీజం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీకి ఈరోజు రైతుల కష్టం కనిపిస్తలేదా అని చెప్పేసి అడుగుతా ఉన్నారు. మీరు పైన అధికారం ఉందని మీరు పెద్ద గొప్పలు చెప్పుకుంటూ పోయినారు కదా, ఈ రోజు పైన అధికారంలో ఉంది కాబట్టి గ్రామాలకు రండి, రైతుల గోస చూడండి, రైతులు దానిచ్చిన ధాన్యాన్ని మరి మీరు కొనుగోలు చేసే విధంగా వాళ్ళ ఖాతాలో డబ్బులు పడే విధంగా చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. దళారుల వ్యవస్థను రూపుమాపింది కేసీఆర్ గారు అయితే, దళారుల వ్యవస్థను తెరలేపుతుంది మళ్ళీ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు అక్వగో సగ్వకో అమ్ముకునే విధంగా ప్రభుత్వం ఖరీదైనటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వకుండా, మద్దతు రాకుండా చేయడానికి ప్రభుత్వం ఆడుతున్నటువంటి నాటకమే ఇదంతా అని చెప్పేసి కూడా తెలియజేస్తూ, మరి ఈ విధంగా రైతులందరినీ కూడా మోసం చేయడం కరెక్ట్ కాదు అని చెప్పేసి కూడా తెలియజేస్తూ డిమాండ్ చేస్తారు. మొత్తం వరి కొనుగోలు కేంద్రాల్లో ఉన్నటువంటి వాటిని అన్నింటినీ కూడా లారీలు పంపినా, లేకుంటే అక్కడనే కొనుగోలు చేసి రైతులకు శిక్ష వారికి డబ్బులు రిలీజ్ చేయాలని చెప్పేసి టీఆర్ఎస్ పార్టీ పట్ల మరి రైతుల పక్షాన డిమాండ్ చేస్తాం. జై తెలంగాణ.